క్యూ లైన్లో ఉన్నవారికి అన్న ప్రసాదాలు, మంచినీటి సదుపాయాలను శ్రీవారి సేవకులు కల్పిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా లడ్డూల తయారీ చేపట్టారు. అలాగే అన్న ప్రసాదాలను కూడా అధికంగా అందుబాటులో ఉంచుతూ భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ మంది బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని అధికారులు అంచనా వేసినా ముందుగానే భక్తుల రద్దీ పెరగడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్ట్మెంట్లన్నీ ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ సుమారు ఏటీసీ కాంప్లెక్స్ వరకు క్యూ లైన్ విస్తరించిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7 గంటలకు టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైం స్లాట్ టోకన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం 5 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 84,066 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,044 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.